వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలో కటింగ్ చూసాం కదండి, ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దామండి. ఇది బెల్ట్ లంగా అండి. నేను కటింగ్ చేసినప్పుడు చూసారు కదండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఎలా ఫ్రిల్ పెట్టుకోవాలో, దీనికి కొంచెం 2 ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. మెయిన్ క్లాత్ అండి, ఇది పై పార్ట్. దీన్ని కొంచెం ఫ్రిల్ పెట్టకుండా కొంచెం మామూలుగా కుట్టుకోండి. కొంచెం మామూలుగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను చెప్పాను కదండి, ఒక 2 ఇంచెస్ అంటే ఇది మనకి ఇట్లా పెట్టుకుంటే ఫ్రిల్స్ బెల్ట్ ఆవడానికి బాగా కనిపిస్తాయండి, కొంచెం పెద్దవి పెట్టుకుంటేను. అందుకని ఇట్లాగ లోపలికి ఎక్కువ క్లాత్ పెట్టుకొని కుట్టుకోవాలా. ఇట్లాగా ఫ్రిల్స్ ఇట్లాగా లోపలికి పెట్టుకోవాలండి. క్లాత్ ఇట్లా పెట్టుకొని కుట్టుకోవాలండి. మీరు ఎవరైనా ముందు కటింగ్ వీడియో చూడకుండా కానీ ఉంటే ముందు ఆ కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఎలా స్టిచ్చింగ్ చేయాలో. మొత్తం ఇలాగే ఫ్రిల్స్ మొత్తం ఇలాగ కుట్టుకుంటా రావాలండి. నేను పెడుతున్నట్టు ఈ విధంగానే ఫ్రిల్స్ పెట్టుకొని, మీరు ఆ పాప నడుం సైజ్ ఎంత ఉందో చూసుకొని, మీరు కుట్టే వాళ్ళది ఎవరిదైనా కానీ నడుం సైజ్ ఎంత ఉందో చూసుకొని అంతవరకు వచ్చేటట్టు పెట్టుకోండి. ఫ్రిల్స్ ఇట్లాగే మొత్తం కుట్టుకోవాలండి. ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టేసుకొని ఈ లాస్ట్ కూడా కొంచెం ఇట్లాగే ఉంచేసుకోండి. పై పార్ట్ అంతా మనం ఫ్రిల్స్ ఇలా పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ లైనింగ్ అండి. లైనింగు నేను చూపించాను కదండి మనం జాయింట్ చేయాలని, దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ దీని లైనింగ్ చెప్పాను కదండి జాయిన్ చేయాలని. ముందు జాయిన్ చేసుకుందామండి. లైనింగు రెండు కలిపి, ఇదిగోండి రెండు కలిపి జాయింట్ చేసుకోండి. ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా మొత్తం చూడండి, మీకు అర్థమవుతుందండి. మళ్ళీ ఇంకొక కుట్టేసుకోండి, డబల్ స్టిచ్చింగ్ చేయండి. ఇలాగ మనము రెండు జాయింట్ చేసుకుంటాం కదండి, దీన్ని తీసుకెళ్ళి మెయిన్ పార్ట్ కింద పెట్టి మనం స్టిచ్చింగ్ చేయాలండి. మెయిన్ మనం కుట్టుకున్నాం కదండి ఫ్రిల్ పెట్టి, దాని లోపల పక్క పెట్టి దీన్ని ఇట్లాగ పెట్టి కొంచెం ముందుకి దీన్ని కూడా కొంచెం ముందుకు కుట్టుకొని, నేను చెప్పాను కదండి 2 మీటర్స్ లైనింగ్ సరిపోతుందని, అందుకు దీనికేం ఎక్కువ ఫ్రిల్ పెట్టుకోవలేదండి. లైనింగ్ని అక్కడక్కడ ఫ్రిల్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 9 ఇయర్స్ పాపకి 10 ఇయర్స్ పాపకి లైనింగ్ 2 మీటర్స్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదండి. ఇట్లాగా చిన్న చిన్న ఫ్రిల్స్ కింద క్లాత్ చూసుకుంటూ కుట్టుకోండి. లైనింగ్ ఇలా కుట్టుకున్న తర్వాత అండి, ఇక్కడ బెల్ట్ వేయడానికి ముందు మనం కొంచెం మడుచుకోవాలండి. 2 సైడ్లు కొంచెం మడుచుకోవాలా. ఇదండి ఇట్లాగా సన్నగా కొంచెం ఫోల్డింగ్ చేసుకోండి. ఇట్లాగా సన్న ఫోల్డింగ్ చేసుకోండి. కొంచెమేనండి, ఎక్కువ ఏమి కుట్టనక్కర్లేదు, కొంచెం కుట్టుకుంటే సరిపోద్ది. కొంచెం దూరం కుట్టుకోండి.
తర్వాత ఈ పక్క కూడా అలాగే సగం కుట్టుకోవాలండి. ఈ రెండు సైడ్లు కొంచెం ఇంతవరకు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం బెల్ట్ కట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదండి, దాన్ని దీనికి జాయింట్ చేసేదేనండి. అండి ఇది మనం బెల్ట్ కట్ చేసుకున్నాం కదండి, నేను కొంచెం ఎక్కువగానే కట్ చేసుకున్నానండి. మనకి నడుంకి ఎంతవరకు వస్తుందో అంతవరకు పెట్టుకొని మనం కట్ చేస్తానండి. ముందు ఒక పక్క ఏంటంటే నేను 2 మడతలు మడిచి మన స్టిచ్చింగ్ చేస్తానండి. ఇట్లాగా ఇందా చూపించాను కదండి, ఇట్లాగా మడుచుకొని మనం లంగాకు చూసాం కదండి, అదే విధంగా దీన్ని ఇట్లాగా మడుచుకొని ఇప్పుడు ఈ బెల్ట్ ఉంది కదండి, దీన్ని మనము లోపల పక్క నుంచి పైకి తిప్పాలండి. ఇదండి ఇది లోపల పక్క అండి. లోపల పక్క నుంచి ఇక్కడ కొంచెం అంటే ఈ అంచు మనం కరెక్ట్గా ఇక్కడ పెట్టుకుందాం, ముందు పక్కకి రావాలి కాబట్టి ఇక్కడ కొంచెం మడుచుకొని మనం ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుందామండి. తర్వాత ఇట్టు వచ్చేస్తుందండి, అందుకని కొంచెం మడుచుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కొంచెం మడుచుకోండి, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోండి. లాస్ట్ వరకు ఇలాగే కుట్టుకుంటారా అండి. ఇదండి మనం ఇప్పుడు స్ట్రైట్గా ఇట్లా కుట్టుకొని వచ్చాం కదండి, ఈ పక్క మనం మడవలేదండి. దాన్ని ఏంటంటే ఇట్లాగా లోపలికి మడిచి కుట్టేసుకోవడమేనండి. అది మనకు మళ్ళీ పై పక్కకు వచ్చేస్తుందండి. ఇట్లాగా ఉంది కదండి, దాన్ని మనకి ఎంత క్లాత్ కావాలో ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోండి. ఇట్లాగా మడుచుకొని ఇప్పుడు ఇట్లాగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇట్లాగా నేను చెప్పాను కదండి, ఇట్లాగా మడిచి కుట్టుకోవాలని. దాన్ని ఇలాగ తిప్పేసి మనకి ఇక్కడ పై పక్కకి ఇదండి ఇట్లాగ పై పక్కకి ఇట్లాగ తిప్పి ఇక్కడ కొంచెం ముందుకు రానిచ్చి ఇక్కడ బెల్ట్ కుట్టుకోవడమేనండి. ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోండి. ఇది కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదండి, దీని మీద నుంచి కుట్టేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనకి ఇట్లా ఎత్తుకున్నట్టు కనిపించకుండా చక్కగా ఉంటుందండి. వేసాం కదండి కుట్టు, ఇట్లాగా నీట్గా వచ్చేస్తుందండి. ఇంకో కుట్టు వేసుకుంటే ఇదండి బెల్ట్ అయిపోయిందండి స్టిచ్చింగు. ఇప్పుడు లోపల లైనింగ్ చెప్పాను కదండి, నేను 36 పెట్టాను కదండి లైనింగు. దాన్ని మనము కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలాగా దీన్ని మనం కొంచెం ఫోల్డింగ్ చేసుకోవడమేనండి. ఇట్లాగా మనకి లంగాకి ఎంత ఉందో చూసుకొని దానికన్నా 1 ఇంచు 2 ఇంచులు పైకి మడుచుకోవడమేనండి. మొత్తం ఇలాగే మడుచుకుంటా కుట్టుకుంటారా అండి, లాస్ట్ వరకు ఇలాగే కుట్టుకుంటా రావాలా. లైనింగు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి, ఇంకా జాయింట్ చేసేదేనండి. సమానంగా పెట్టుకొని ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలండి. ఇంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి
జాయిన్ చేసుకోవాలండి. కొంచెం రఫ్ చేసుకోండి ముందు. నెక్స్ట్ మొత్తం జాయిన్ చేయకుండా కొంచెం వరకు నాలుగు పొరలు కలుపుకొని జాయిన్ చేసి తర్వాత మెయిన్ క్లాత్ ఉంది కదండి, దాన్ని జాయిన్ చేయాలండి. ఇక్కడ దాకా జాయిన్ చేసి ఇక్కడ నుంచి ఇవి 2 తీసుకోవాలండి. మెయిన్ క్లాత్ 2 తీసుకొని వాటిని రెండింటిని జాయిన్ చేసుకోవాలండి. అంతా ఇట్లాగే జాయిన్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ జాయిన్ చేసుకున్నాం కదండి, తర్వాత లైనింగ్ కూడా అదే విధంగా జాయిన్ చేసేసుకోవడమేనండి. జాయిన్ చేసేసామండి. లంగా పూర్తి అయిపోయిందండి. లంగా స్టిచ్చింగ్ చూసేశారు కదండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని